ఫిలిం ఇండస్ట్రీలో అయితేనే ఒకప్పుడు చూసుకుంటే ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక మంచి అనుభూతి ఉంటుండే. ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలి అన్నా కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుండే. కానీ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అనగానే అందరూ కూడా వార్లే మిగిలిపోయినాయి. ఎక్కడ చూసినా గొడవలే వినిపిస్తున్నాయి. అసలు ఏమవుతుంది అక్కడ? ఎప్పుడైతే ఫిలిం ఇండస్ట్రీ మీద పొలిటికల్ వాళ్ళు వారు మొదలెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో ఈ ఎన్వి కన్వెన్షన్ కాడి నుంచి మొదలెడితే అధికారంలోకి వచ్చినాక ఎన్ కన్వెన్షన్ కూల్చడంలో ఏమన్నా ఔచిత్యం ఉందా? అది పర్మిషన్ ఇచ్చింది మీరే. 2012లో కట్టారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి వాటర్ పర్మిషన్ కానీ, డ్రైనేజ్ పర్మిషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ మీరు ఇస్తేనే కట్టారు. మీరు ఇస్తే కట్టారు. మీరు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? తప్పైతే ఆ రోజు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఎందుకు కూలుస్తున్నారు? అప్పటికే ఆయన కోర్టులో వేశాడు. కోర్టులో 2:30కి లంచ్ పోషన్ వేస్తే 2:30కి తిరిగి వచ్చేలో 12:30కి వచ్చి అడవిడికి కూల్చేశారు. సో ఏదో అంటే ఆ టైంలో ఎన్వెన్షన్ కూల్చి ఈ బిల్డర్స్ అందరినీ ఒక భయభ్రాంతులు చేసి బిల్డర్స్ దగ్గర నుంచి ఒక మోటార్లు సర్దుకోవడానికి చేసిన కార్యక్రమం. దాని కంటిన్యూషన్ మోహన్ బాబు విషయంలో వాళ్ళ ఎంట్రీ అనవసరం, పొలిటికల్ ఎంట్రీ అనవసరం. ఎందుకంటే మోహన్ బాబు ఫ్యామిలీ మ్యాటర్. అది ప్రెస్ వచ్చింది. ప్రెస్కి వచ్చినాక దాన్ని భూమా నాగిరెడ్డి ఇవన్నీ కలపటాలు ఇవన్నీ కలిపి రాంగ్ పొలిటికల్ యాంగిల్ వచ్చింది. కానీ అది అవసరం లేదు. నెక్స్ట్ అల్లు అర్జున్ విషయం వచ్చేటప్పటికి అల్లు అర్జున్ విషయంలో అతను ఎట్లా దోషి అవుతాడు? దోషి అవటం ఎందుకంటే ఇదే ఉదాహరణ. సింపుల్గా రాజమండ్రిలో పుష్కరాలప్పుడు ఇలాగే తొక్కిస్తున్నట్లు 32 మంది చనిపోయారు. ఆ 30 మంది చనిపోయినప్పుడు ఎవరు కారకులు అవుతారు? ఆటోమేటిక్గా పర్మిషన్ ఇచ్చి చంద్రబాబు అవ్వాలి, అక్కడ షూటింగ్ చేస్తున్న డైరెక్టర్ అవ్వాలి. మరి ఆ రోజు వాళ్ళని కాకుండా ఏమన్నారు? వాళ్ళ తప్పు కాదు, ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, ఎంతమంది క్రౌడ్ వస్తారని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు అని వాళ్ళ మీద చూశారు కదా, వాళ్ళ మీద చెప్పేది. సో ఆ చట్ట ప్రకారం అదే కరెక్ట్ అయితే మరి ఇక్కడ థియేటర్ యాజమాన్యం పోలీసులే కదా ఫెయిల్యూర్. ఇతనికి ఏ సంబంధం అల్లు అర్జున్కి? అల్లు అర్జున్ దోషి చేయాల్సిన అవసరం ఉంది. అంటే అల్లు అర్జున్ ని ఒక ఇంటర్నేషనల్ స్టార్ ని కొడితే, అటాక్ ఇస్తే తన పేరు పాపులర్ అయిపోద్ది. ఎందుకంటే తనకి కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ సీఎం ఎవరంటే కేసీఆర్ అని దేశం అంతా తెలిసిపోయింది, దేశం అంతా పాపులర్ అయిన. మనాడు 2 రాష్ట్రాలు తప్పితే, ఈ 2-3 రాష్ట్రాలు తప్పితే ఎక్కడ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక తప్పితే ఎక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనేది పేరు ఎవరికి? తెలంగాణ సీఎం అంతే. సో ఆ పాపులారిటీ తెచ్చుకోవడానికి, నేషనల్ వైడ్ పాపులారిటీ తెచ్చుకోవడానికి అల్లు అర్జున్ నేషనల్ స్టార్ అంతే. నేషనల్ స్టార్ అటాక్ ఇచ్చాడు. మొత్తం అన్ని పేపర్లు, అన్ని దేశంలో, అన్ని భాషల్లో, అన్ని ఛానల్స్, అన్ని రాష్ట్రాల్లో. ఎందుకంటే ఐకాన్ స్టార్ కదా, ఐకాన్ స్టార్ని అరెస్ట్ చేశారనగానే మొత్తం వచ్చేసింది ఎవరో సీఎం రేవంత్ రెడ్డి. సో తన పేరు దేశం మొత్తం మారుమోగింది. ఇలాంటి చిల్లర ఆలోచనలకి చిల్లర అంటే జరుగుతుంది. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో అమ్మాయి సురేఖ అమ్మాయి మాట్లాడటం, సమంత అది ఎంత చీప్గా ఒక ఆడపిల్ల అయ్యింది, మంత్రి అయ్యి ఉండి ఒక ఆడపిల్లని అలాగ అసహ్యంగా మాట్లాడచ్చు సార్. అమ్మాయి అంటే హీరోయిన్ అయినంత మాత్రాన, అమ్మాయి ఆడపిల్లే కదా, హీరోయిన్ అయినంత మాత్రాన నాగార్జున వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ బెడ్రూమ్కి వీళ్ళకి బెడ్రూమ్ అంటే వెళ్ళిపోతుంది అన్నట్టు చీప్గా మాట్లాడచ్చు సార్, బుద్ధి లేని మాట. సో ఇవన్నీ వీళ్ళు వాళ్ళు పాపులర్. సురేఖ కూడా అంతే, 2-3 జిల్లాలు తప్పితే సురేఖ ఎవరికి తెలియదు. ఇప్పుడు రాష్ట్రం అంతా పాపులర్ అయింది ఈ సమంత విషయంలో. వాళ్ళు పాపులర్ చేసుకోవడానికి సినిమా వాళ్ళకున్న క్రేజ్ని, సినిమా వాళ్ళకున్న ఇమేజ్ని వాడుకుంటున్నారు అంతే.